నువ్వు స్టంట్ ఏయించుకున్నావు అంటే ఒక్కసారి నీ బాడీ ఇంకా రెండింతలు డ్యామేజ్ అయిందన్న. నీ హార్ట్ నాలుగింతలు డ్యామేజ్ అవుతుంది. కొరనరీ యాంజియోజెన్సిస్ స్టిమ్యులేషన్ థెరపీ అని చెప్పి ఒక మెషిన్ ఒకటి ఉంది, ఒక టెస్టింగ్ మెషిన్. హార్ట్ అటాక్ రావడానికి కారణం ఇది మైండ్, నాట్ హార్ట్. ఈ 6 monthsలో నాకు సర్జరీ చెప్పారు, వెళ్ళాలా లేదా అని వచ్చినటువంటి కేసుల్లో ఆల్మోస్ట్ ఆల్ 90 నుంచి 95% కేసెస్ అవసరం పడలేదు. స్ట్రిక్ట్గా చేసిన వాళ్ళకి 99% రిజల్ట్స్ వచ్చాయి. మిత్రులారా, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే ఎంత కంగారు మనకు మొదలవుతుందో అందరికీ తెలుసు. ఏదైనా బాడీలో సిమ్టమ్స్ లాంటివి కనిపించి, అంటే ఈ కళ్ళు తిరగడము, వామిటింగ్ సెన్సేషన్ లాంటివి ఉండడము, ప్లస్ బాడీలో కాళ్ళు చేతులు స్వెల్లింగ్స్ రావడం కానీ, బీపీ సడన్గా షూట్ అయిపోవడం కానీ, హెడేక్ ఉండడం కానీ, ఇలా ఈ సిమ్టమ్స్ ఓకే. ఏదైనా కనిపించి మనకేదన్నా డౌట్ వచ్చి మనం వెళ్ళడం అనేది ఒక మెథడ్. యూజువల్గా ఇలా తెలిసేటివి చాలా తక్కువ ఉంటున్నాయి ఈ రోజుల్లో. 80% కేసెస్ రొటీన్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్ అని చెప్పి, యాన్యువల్ హెల్త్ చెకప్ అని చెప్పి చేయిస్తుంటాయి. కొన్ని కంపెనీలు చేయిస్తుంటాయి, ప్లస్ కొంతమంది ఇండివిజువల్ కూడా వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు చెకప్ చేసినప్పుడు ఆ ఈసీజీలో కొంచెం ఏదో తేడా కనిపిస్తుంది. ఈసీజీ కనిపించగానే దాన్ని ఏదో తేడా ఉంది, ట్రెడ్మిల్ టెస్ట్. ఆ ట్రెడ్మిల్ టెస్ట్ చేయగానే దాంట్లో ఏదో కనిపిస్తుంది, ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేయించండి. యాంజియోగ్రామ్లో బ్లాకులు ఉన్నాయి, ఫైనల్గా స్టంటో, బైపాసో, ఓపెన్ హార్ట్ సర్జరీతోనే ఎండ్ అవుద్ది. అప్పటిదాకా సాగా నడుస్తూనే ఉంటుంది ఈరోజు. అంటే కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్, దానికి ట్రీట్మెంటు అనేది ఒక సర్వీస్ సర్కిల్లో కాకుండా ఒక బిజినెస్ మోడ్యూల్లో తయారైందని అంటున్నాం. ఆ కార్నర్లోకి వెళ్ళిపోయింది. మరి ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. జనాలు భయపడ్డము, ఆ భయాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేసుకోవడము, ఆ సర్కిల్లో వెళ్తుంది అది. అంటే దీనికి డాక్టర్లనే నిందించడానికి లేదు, పేషెంట్స్ కూడా అలాగే తయారయ్యారు. ఏదైనా కనపడంగానే ఇంక నాకేదో వచ్చేసిందని చెప్పి కంగారు పడిపోయి, వాళ్ళు కంగారు పడిపోయి, డాక్టర్లను కంగారు పడిపోయి అంతా గందరగోళం. అన్నెసెసరీగా సర్జరీలకు వెళితే, మీ ఒంటి మీద కత్తి పడితే ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ మీరు ఆహ్వానించినట్టే లెక్క. మా గురువుగారు చెప్తారు, బిఎం హెగ్డే గారు. బిఎం హెగ్డే గారి చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, యూట్యూబ్లో దొరుకుతాయి మీకు. నువ్వు స్టంట్ వేయించుకున్నావు అంటే ఒక్కసారి నీ బాడీ ఇంకా రెండింతలు డ్యామేజ్ అయిందని, నీ హార్ట్ నాలుగింతలు డ్యామేజ్ అవుతుంది. ఇంకా 10 సార్లు నీకు స్ట్రోక్స్ వచ్చేటువంటి అవకాశాలు నువ్వు కల్పించావు అని చెప్తారు. ఒక్కసారి ఓపికగా, అంటే మాకు షేర్ చేసే ఆప్షన్ లేదు, లేకపోతే షేర్ చేసిన వాళ్ళం. డాక్టర్ బిఎం హెగ్డే హెల్త్ వీడియోస్ అని కొట్టండి, మొత్తం వస్తాయి మీకు. ఈజ్ ఎ ఫేమస్ కార్డియాలజిస్ట్, సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్. అసలు హార్ట్ గురించి ఎవరైనా భయపడే వాళ్ళు ఉన్నారంటే ముందు ఆయన వీడియోస్ వినండి, మీకే తెలిసిపోద్ది. బిఎం హెగ్డే గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. ఉన్నటువంటి ఆయన చెప్పేటువంటి ప్రతిదీ కరెక్ట్, ఎగ్జాక్ట్ రిజల్ట్స్. ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే చాలు. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి ఫిజికల్ ప్రాబ్లమ్స్ కాదు. మీ బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందంటే హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి టాబ్లెట్లు ఇస్తారు కదా. కొలెస్ట్రాల్ లేని వాళ్ళకి హార్ట్ అటాక్ రాలేదా ఎవరికి? అసలు బీపీఏ లేకుండా బీపీ టాబ్లెట్, ఒక్క టాబ్లెట్ కూడా వాడని వాళ్ళకి హార్ట్ అటాక్ రాలేదా? ఒబేసిటీ కాకుండా సన్నగా ఉన్న వాళ్ళకి ఎవరికి హార్ట్ అటాక్ రాలేదా? మరి ఇప్పుడు ఉండేటువంటి ఈ థియరీలకి సంబంధం ఏంటండి? హార్ట్ అటాక్ రావడానికి కారణం ఇది మైండ్, నాట్ హార్ట్. మీరు భయపడితే, మీరు అనుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది. మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఇది జనాలు గమనించట్లేదు మెయిన్. ప్రతి దానికి భయం, 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 భయం. ఈ భయంతోనే సగం చచ్చిపోతున్నారు. మనం కరోనా టైంలో చూసాం కదా. యాక్చువల్ కరోనా చంపింది చాలామంది. కరోనా వచ్చింది, నేను రికవర్ చచ్చిపోతానని చచ్చిపోయినవాళ్ళు, చెప్పి మరీ చచ్చిపోయినవాళ్ళు జనాలు. ఆ భయమే మనిషిని చంపేస్తుంది. ఆ భయాన్ని వదలండి, నేను చెప్పేది అదే. మనం ఇన్ని వేల వీడియోలు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ అందరికీ చెప్పేది ఏంటంటే, భయపడొద్దు. భయపడ్డారు అంటే ఇంకా మీరు ప్రాబ్లమ్స్ ఇరుక్కుపోయినట్టే లెక్క. మీరు యాక్సెప్ట్ చేస్తేనే పేషెంట్, అంతే. నేను పేషెంట్ కాదు, నాకు ప్రాబ్లం లేదని గట్టిగా నమ్మండి, అసలు మీరు పేషెంట్ కారు. అసలు మీరు యాక్సెప్ట్ చేస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ముఖ్యంగా ఈ హార్ట్ ప్రాబ్లం చాలా భయం. ఒక్కటండి, ఇంత హడావిడి పడి, ఇంత చేసి, ఇన్ని లక్షలు పెట్టి, ఇంత మెడికల్ సైన్స్ పెరిగింది కదా, చావుని ఆపారు ఎవరైనా? చావుని ఆపగలిగారా? తప్పదు కదా, ఎవరికైనా తప్పదు కదా. అటువంటిప్పుడు భయం ఎందుకండి? ఎందుకు భయపడతారు? మీకు రాసి పెట్టుంటే ఎవ్వరూ ఆపలేరు.
మీకు రాసి పెట్టకపోతే మిమ్మల్ని ఎవ్వరు కదపలేరు అంతే. అనవసరంగా భయాందోళనకు గురి కావద్దు. నాకేం కాదని ధైర్యంగా ఉండండి. క్యాన్సర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. మీరు భయపడితే జ్వరం చంపేస్తది మిమ్మల్ని. అదొక్కటే నేను మీకు సజెస్ట్ చేసేది. మన దగ్గరికి చాలామంది ఇలా రొటీన్ చెకప్పుల్లో అదేదో ఈసీజీలోను, 2D ఎకోలోను ఏదో తేడా కనిపించగానే నువ్వు స్టంట్ ఏసేసుకో ఇమ్మీడియేట్‌గా లేకపోతే నీకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఇంటికి పోయే లోపల చచ్చిపోతావు అని చెప్పిన కేసులు కూడా ఉన్నాయి చాలా. అటువంటి కేసులన్నిటికి నేను ఈ వీడియో ద్వారా సజెస్ట్ చేసేదంటే ఫస్ట్ భయపడొద్దు మీరు. మన దగ్గర కాస్ట్ కొరోనరీ యాంజియోజెన్సిస్ స్టిమ్యులేషన్ థెరపీ అని చెప్పి ఒక మెషిన్ ఒకటుంది. ఒక టెస్టింగ్ మెషిన్. దాంట్లో 1 అవర్ మీ బాడీలో వైటల్ డేటాను మొత్తం స్టడీ చేయడం జరుగుతుంది. అంటే దాన్ని పెట్టేస్తే మీకు వచ్చేటువంటి ఆక్సిజన్ డిఫరెంట్ రేషియోస్‌లో పర్సెంటేజ్‌లో వస్తుంది. హైపాక్సిక్, హైపరాక్సిక్, నామాక్సిక్ అలా స్టేజ్‌లో వస్తుంది. అలా వస్తున్నప్పుడు కూడా మీ హార్ట్ పంపింగ్ ఎలా ఉంది? బీపీ ఎలా మారుతుంది? పల్స్ రేట్ ఎలా ఉంటుంది? ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఎలా ఉంటున్నాయి? మీ హార్ట్ బీట్ ఎలా ఉంది? వీనస్ రిటర్న్ అంటాం. హార్ట్‌కి రివర్స్ వచ్చేటువంటి బ్లడ్ ఎలా ఉంది? మీ హార్ట్ పంపింగ్ ఎలా ఇది మానిటర్ చేయడం జరుగుతుంది. మీకు లో ఆక్సిజన్ కండిషన్ అంటే యాక్చువల్‌గా ఆక్సిజన్ సాచురేషన్ 95 అబోవ్ 95-100 మధ్యలో ఉండాలంటారు కదా! కొన్నిసార్లు ఇది ఇచ్చేటప్పుడు మీ ఆక్సిజన్ 80, 75, 60కి కూడా తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు కొంచెం తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఆక్సిజన్ తక్కువైందని చెప్పి నోటితో పీల్చుకుంటారు. ఆ తగ్గినప్పుడు కూడా మీ హార్ట్ బీట్ ఎలా ఉంది? మీ బీపీ ఎలా ఉంది? ఇవన్నీ వైటల్ డేటాని మానిటర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒక్కసారిగా మీ ఆక్సిజన్ సాచురేషన్ 100 దాటి పైకెళ్తుంది. అప్పుడు ఎలా ఉంది? ఈ మధ్యలో ఇలా ప్రతి 10 నిమిషాలకి మీకున్నటువంటి సాచురేషన్ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. మారిపోయినప్పుడు మొత్తం 1 అవర్ బాడీ అంతా కూడా మీ వైటల్ డేటా అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి డిసైడ్ చేస్తున్నాం. నిజంగా మీకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందా? మీరు నిజంగా సర్జరీకి వెళ్ళాలా? లేకుండా మేనేజ్ చేయొచ్చా? ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ మీకు 60, 65కి పంపించినప్పుడు కూడా మీ బీపీ పడిపోకుండా మీ హార్ట్ బీట్ అలాగే మెయింటైన్ అవుతూ పల్స్ రేట్ కూడా మెయింటైన్ అయితే మీరు భయపడడం ఎందుకు? భయపడాల్సిన అవసరం లేదు కదా! అంత లో వెళ్ళినప్పుడు కూడా హార్ట్ బీట్ నార్మల్‌గానే మెయింటైన్ చేస్తుంది. అటువంటప్పుడు అంటే మీనింగ్ ఏంటి? మీకు ఓకే ఉండొచ్చు. బ్లాకేజ్‌లు ఉండొచ్చు నేను కాదనట్లేదు. కానీ బ్లడ్ ఎలా వస్తుంది రిటర్ను? మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేస్తుందని కదా! అంటే మీకు బైపాస్ ఆల్రెడీ అయిపోయిందని అర్థం. కొల్లాటరల్స్ ఆల్రెడీ తయారైపోయాయి. వేరే పిలకలు తయారైపోయాయి. మెయిన్ ఆర్టరీస్ నుంచి కాకుండా సైడ్ ఉన్నటువంటి ఆర్టరీస్ నుంచి బాడీ తెచ్చేసుకుంటుంది. సో, అందుకని ఇప్పుడు మనకు బాడీకి కావాల్సినటువంటి ప్రాసెస్ రెగ్యులర్‌గా అవుతూ ఆక్సిజనేషన్ లెవెల్స్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ అవుతున్నప్పుడు ఎందుకు దానికి సర్జరీకెళ్ళాలి అంటారు. మిత్రులారా ఇది పెట్టి లాస్ట్ 6 మంత్స్ అవుతుంది. ఈ 6 మంత్స్‌లో నాకు సర్జరీ చెప్పారు వెళ్ళాలా లేదా అని వచ్చినటువంటి కేసుల్లో ఆల్మోస్ట్ ఆల్ 90-95% కేసెస్ అవసరం పడలేదు. ఈ టెస్ట్ చేసి చూస్తే ఎవరికీ వీనస్ రిటర్న్ తగ్గలేదు. ఈ వైటల్ డేటా ఎక్కడా తగ్గలేదు. దాన్ని బట్టి మేము సజెస్ట్ చేసాం వద్దు నీకు అవసరం లేదు. నువ్వు లైఫ్ స్టైల్‌తో మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పిన కేసులు స్ట్రిక్ట్‌గా చేసిన వాళ్ళకి 99% రిజల్ట్స్ వచ్చున్నాయి. సర్జరీకి వెళ్ళకుండా అటువంటి వాళ్ళకి గూడా ఉన్నారు. నువ్వు లేదు చాలా సీరియస్ ఉంది నువ్వు ఇంటికెళ్ళిపోయి మళ్ళీ ఎవరితో మాట్లాడేసి అంతా చేసుకొని వచ్చే లోపల ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు అన్న డైలాగులు కూడా డాక్టర్ల దగ్గర నుంచి వచ్చాయి. అటువంటి కేసులు కూడా ఈ రోజుకి హ్యాపీగా ఉన్నారు. చెప్పినటువంటి ప్రికాషన్స్ ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకుంటూ మనం కొంత బాడీ డీటాక్స్ అని చెప్పి ఒక 10 డేస్ ఇచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంట్లో నువ్వు మెయింటైన్ చేయండి అని చెప్పిన కేసులు 3 నెలలు 100 డేస్ ప్రోగ్రామ్ ఇస్తాం. 100 డేస్ తర్వాత ప్రోగ్రామ్ తర్వాత కూడా నీకు ఏమాత్రం ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే అప్పుడు కూడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాన్‌స్టాంట్‌గా మెయింటైన్ అవుతుందనే కదా! నువ్వైతే హెల్తీగా ఉన్నావనే కదా అర్థం. నీకున్నటువంటి సింప్టమ్స్ పెరిగితే అప్పుడు మాత్రం వెళ్ళండి అని చెప్పాం. వెళ్ళిన కేసులు వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. మీ హార్ట్ మీకు చెప్తుంది ఇక్కడ. ఏమవుతుంది నాకు అవసరం లేదు. నేను బాగా పని చేసుకుంటున్నా అని చెప్తుంది. కాబట్టి అటువంటి టెస్ట్ ఇక్కడ ఉంది. సో, దీన్ని ఎవరైనా యుటిలైజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఓపీకి వచ్చినప్పుడు డైరెక్ట్‌గా చూసుకొని కాకపోతే టైం పడుతుంది. 1 అవర్ టైం పడుతుంది. అదంతా చూసుకొని తొందరపడొద్దు. ఎవరైనా డాక్టర్లు చెప్తే నిజమా? కాదా? అవసరమా? లేదా? మేనేజ్ చేయొచ్చా? ఒకవేళ ఉండొచ్చు అక్కడ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఉన్నప్పటికీ కూడా సర్జరీ లేకుండా దాన్ని మేనేజ్ చేయొచ్చా? లేదా? చేస్తే ఎంతవరకు చేయొచ్చు? అన్నది మనం ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డెఫినిట్‌గా ఫాలో కావచ్చు మిత్రులారా. భయపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. సరేనా? అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. మీ భయం ఏమాత్రం 1% తగ్గినా నా వీడియోకి సార్థకత చేకూరినట్టే. సరేనా? మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం.